వైసీపీ రెచ్చగొట్టేలా రాజకీయం చేస్తోందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు గత ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. వైసీపీ ద్వంద్వ విధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తమది మంచి ప్రభుత్వమని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉండవంటున్న కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డితో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. తవ్వకాల పేరుతో కర్నూలు జిల్లా ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశం మీద కూటమి ప్రభుత్వం ఆ ప్రజలకు తీపి కబురు అందించింది. యురేనియం తవ్వకాలు చేపట్టే పరిస్థితి లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్కు సమాచారం రావడంతో కపట్రాళ్ల చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క ప్రకటన ఏ విధంగా చూడాలి? ఇది ఒక అఫీషియల్ ప్రకటనగా చూడాలా లేదా రాజకీయ ప్రకటనగా చూడాలా? ఇది అఫీషియల్ ప్రకటన. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మేమంతా కూడా మేము మొన్న అధ్యయనం చేశాం. దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు, ఆ గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటివన్నీ చర్చించాం. జరిగినప్పుడు ఇది 2022లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ యురేనియం తవ్వకాలు ఏదైనా ఉంటే చేసుకోండి అని చెప్పి శాంపిల్స్ వరకు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఆ శాంపిల్స్ తవ్వకానికి ఇప్పుడు వచ్చారు. అందులో యురేనియం ఉందా లేదా, బంగారం ఉందా, వెండి ఉందా, ఏముందా, మినరల్స్ ఏమున్నాయని తెలియదు, ఎంత పర్సెంట్ ఉందని తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతికి గురి కావడం, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఎవరిది, జగన్మోహన్ రెడ్డి గారిది, గవర్నమెంట్ పోయినప్పుడు ఒక స్టాండ్. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప వేరేదేం కాదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి నోటీస్గా చేశాం. సార్ ఇట్లా ఉంది అని చెప్పాం. మేము మా ఎమ్మెల్యేల బృందం సార్ ఇమీడియట్గా యురేనియం తవ్వకాలు అనేటివి అక్కడ బంద్, ఇమీడియట్గా కలెక్టర్ గారికి అక్కడ ఏముంటే కూడా అవన్నీ తీసేయండి అని చెప్పడం. మన పర్మిషన్ లేకుండా ఏం చేసేదానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకో మనం చెప్తేనే కేంద్రం రావాలి, లేక యురేనియం తవ్వకాలు ఒక కార్పొరేషన్, అది యురేనియం చేసేది ఒక కార్పొరేషన్. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆ గ్రామాలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు. అందులో వెంకటప్ప నాయుడుకి సంబంధించినటువంటి గ్రామాలు, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అవి ముఖ్యంగా ఫ్యాక్షన్కి గురైనటువంటి గ్రామాలు, కొన్ని వందల మంది చనిపోవడం, జైలు పోవడం, హత్యలు, ఇవన్నీ చూసాం. అది బాగుండాలనే ఉద్దేశంతో మొత్తం 45,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 20,000 ఎకరాలకి హంద్రినీవా ద్వారా గ్రౌండ్ చేశాం. ఇంక 25,000 ఎకరాలు పిల్ల కాలువలు, తూములు పెట్టాలి. అవి పెట్టలేని ముఖ్యమంత్రి గారు ఈరోజు యురేనియం అని చెప్పి చంద్రబాబు తిట్టే అర్హత ఆ పార్టీకి లేదు. యురేనియం లేదు, తవ్వకాలు లేవు, ముందు తూములు పెడదాం, ఆ 45,000 ఎకరాలు నీళ్ళు ఇద్దాం అనేది తెలుగుదేశం పార్టీ స్టాండు, చంద్రబాబు గారి స్టాండు. ఎవరు ప్రజలకు చెప్తున్నాం, ఎవరు భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది. అసలు ప్రైమరీ స్టేజ్లోనే మనం దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం. అయితే ఇదే మీరు అంటున్న పాయింటే ప్రజల్లో ఆందోళన ఉంది. ఇప్పుడిప్పుడే పంట పొలాలు వేసుకుంటున్నాం, ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చాం, ఇలాంటి యురేనియం అన్న అంశం మమ్మల్ని కలిసివేస్తుందని చెప్తున్నారు. మీరేమో ఇప్పుడు అక్కడ తవ్వకాలు జరగట్లేదని చెప్తున్నారు. అయితే దీనికి ఒక అథెంటికేషన్ కానీ, మీరంతా బృందంగా వెళ్ళటం కానీ, ఇలాంటివి ఏమైనా పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళను ఒప్పించే ప్రయత్నం జరిగే ఉంది? మేము థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రాం అదే గ్రామంలో పెడతాం. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు మేమందరూ వెళ్ళిపోయి మేము యురేనియం తవ్వకాలు చేయడం లేదు, దానికి ఎటువంటి పర్మిషన్లు ఎవరు ఇచ్చినా కూడా అవి బంద్ అని చెప్పి కలెక్టర్ని కూడా తీసుకొని పోయి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల్ని ఎటువంటి అపోహలు పోద్దండి, అనుమానాలు పోద్దండి, ఎవరు కూడా ఈ అబద్ధ ప్రచారాలు నమ్మొద్దండి అని చెప్తాం. ముఖ్యంగా యురేనియం ఇది చంద్రబాబు గారు మాకు ఇచ్చిన ఆదేశం. చంద్రబాబు గారు ఒకసారి చెప్పినారంటే అది శాసనం, అంతే. అయితే మీరు థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రామ్ చేస్తామంటున్నారు. అయితే మీతో పాటు మీరు ఒక పార్టీగా చేస్తారు. అయితే అవగాహన కార్యక్రమాలు చేపడతామని గత వారం కూడా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ఇనిషియేషన్ ఏమైనా ఇది కొనసాగే అవకాశం ఉంది? అవగాహన సదస్సులు ఏమి లేవు, యురేనియం ప్రాజెక్టే రాదు, ఇంకా అవగాహన సదస్సులు ఎక్కడ వస్తాయి? సమస్య లేదు. థ్యాంక్ యూ సీఎం ప్రోగ్రాం ఉంటుంది, అధికారులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రభుత్వం అంటే మేమే ప్రభుత్వం. అక్కడ ఉన్న ప్రజలే మా వాళ్ళు. ఆ ప్రజలకు ఏమి చీము కుట్టినా కూడా మాకు సంబంధం, మేము కాపాడుతాం. ఇది టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చెప్తున్నది. యురేనియం త్రవ్వకాల ప్రసక్తే లేదు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదు, మాది మంచి ప్రభుత్వం అని తిక్కారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఫీతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.